నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేట్ ఇక్కడ. మరి మొత్తం రెహబందర్ డివిజన్ లో మీరు ఉన్నారు ఇప్పుడు నవీన్ యాదవ్ సంబంధించినటువంటి ఏరియాలని. ఇప్పుడు ఈ ఏరియాలో బీఆర్ఎస్ మెజార్టీ సాధిస్తుందా, ఏం జరగబోతుంది? ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది గౌరవ్ కేసీఆర్. ఈ రైమత్ నగర్ నియోజకవర్గం మా మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఇన్ఛార్జ్ వహిస్తున్న ఏదైతే రైమత్ నగర్ ఈ బూతుల డివిజన్ ఉన్నదో, ఈ డివిజన్ లో నవీన్ యాదవ్ లోకల్ అనేది కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆరే ఈ రాష్ట్రానికి లోకల్. ఈడ లోకల్ నాన్ లోకల్ అనేది లేదు. ఈ తెలంగాణ రాష్ట్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నలిగిపోయిన రాష్ట్రం ఇది. దాంతో పాటు ఉద్యమం చేసి ఆయన తొలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్యమాన్ని చేసి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఆయన నాయకత్వంలో పనిచేస్తున్న మాకు లోకల్ నాన్ లోకల్ ఏముంటది? కేసీఆర్ నాయకత్వంలో నవీన్ యాదవ్ గాని ఇంకెవరన్నా గానీ వాళ్ళు తట్టుకునే పరిస్థితి ఉన్నదా? ఒకటి 15 సంవత్సరాల నుంచి నిరంతరము ఈ రైమత్ నగర్ డివిజనే కాకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నిరంతరము ఏదైతే సేవ చేస్తున్న మాగంటి గోపీనాథ్ గారు మరణించిన తర్వాత వాళ్ళ ఆవిడ సునీతమ్మ గారు బయటికి వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు ఈ ప్రజలకు సేవ చేసిన ఒక నాయకునికి వారసత్వానికి ఆ పార్టీకి లోకల్ నాన్ లోకల్ అనేది ఎక్కడ ఉంటది? ఇంకొక విషయం ఏం చెప్పదలుచుకున్నామంటే ఈ రైమత్ నగర్ డివిజనే కాకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 50,000 మెజార్టీ తోటి సునీతమ్మ గారు గెలవబోతున్నారు. గెలుపు లాంఛనం గెలిచిపోయింది. మెజార్టీ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇదే సందర్భంగా ఇక్కడ ఉన్న మహిళా నాయకురాలు కూడా వాళ్ళు సుదీర్ఘంగా 10 ఏళ్ళు 20 ఏళ్ళు రాజకీయాల అనుభవం ఉండి సునీతమ్మ మహిళ కాబట్టి మేము సైతం పనిచేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు ఈ డివిజన్లో పనిచేసి మహిళలను ఓట్లను అడిగి సునీతమ్మ కోట్లు వేయించే ప్రయత్నం చేస్తున్నందుకు మహిళా నాయకురాలకు కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కార్యకర్తలు కూడా ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గెలుపు అయిపోయింది, మెజార్టీ కోసం మనం ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. లోకల్ నాన్ లోకల్ అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడే అయిపోయింది. తెలంగాణ అనేది మొత్తం లోకలే, నాన్ లోకల్ స్థానం లేదని సందర్భంగా తెలియజేస్తాం.